పెరిగిపోతూనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన థియేటర్స్ లేక తగ్గుతున్నాయి. కట్టేవి కొత్తవి ఇప్పుడు మల్టీప్లెక్స్ చైన్లు అనేవి ఆల్మోస్ట్ ఒక 2 months కో 3 months కో చైన్ ఏదో ఓపెన్ అవుతానే ఉంటాయి కదా. హైదరాబాద్ సిటీస్ లో ఓపెన్ అవుతున్నాయి. గో టు ద టౌన్స్ అండ్ అదర్ సిటీస్. విజయవాడ ఉంది, విజయవాడలో లాస్ట్ న్యూ థియేటర్ ఎప్పుడు ఓపెన్ అయింది, మన రామ్ అనే ఒక థియేటర్ ఓపెన్, అది కూడా పాత థియేటర్ తీసుకుని రెన్యూవేట్ చేసింది తప్పితే కొత్తగా మల్టీప్లెక్సెస్ ఒక హైదరాబాద్ లో కూడా, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎవరు ఇప్పుడు ట్రిపుల్ ఓపెన్ అవుతుంది ఇంకోటి. ఈ తప్పితే మీకు ఇదివరకు లాగా టౌన్స్ లోని ఇక్కడ కూడా థియేటర్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఉన్న థియేటర్ క్లోజ్ అవుతున్నాయి టు బి ఫ్రాంక్ హానెస్ట్ గా చెప్పాలంటే. అండ్ మల్టీప్లెక్సెస్ డెవలప్ అవుతున్నాయి. మల్టీప్లెక్స్ డెవలప్ అవుతుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా నా సినిమా 100 రూపాయలు టికెట్ కొన్నాను, నాకు వచ్చే రెవెన్యూ ఎంత మల్టీప్లెక్స్ లో 50% వస్తుందా, ఇంకా మోర్ దాన్ లెస్ దాన్ దట్ 37% వస్తుంది అంతే. 100 రూపాయలు నా సినిమా టికెట్ అంటే ఏంటంటే 100 రూపాయలు ప్రొడ్యూసర్ కి వెళ్ళిపోయింది, 100 రూపాయలు వీళ్ళు డబ్బులు తినేస్తున్నారు అనుకుంటారు. గవర్నమెంట్ మనం 800 రూపీస్ ఇచ్చింది. 800 రూపీస్ లో ప్రొడ్యూసర్ కి ఎంత వస్తుంది? ఫస్ట్ షో కాబట్టి 53% వస్తుంది అంతే. అంతే 800 ఇప్పుడు 100 రూపీస్ లో 18 రూపీస్ ట్యాక్స్ పోతుంది ఫస్ట్. అంటే మాకు వచ్చేది ఎంత? 82 రూపీస్ అంతే కదా. 82 లోని ఫస్ట్ వీక్ అయితే మాకు 53% వస్తుంది. ఓకే, అంటే ఎంత? 48 రూపాయలు, 50 రూపాయలు ఎంత వస్తుంది. సెకండ్ వీక్ మాకు 45 రూపాయలు వస్తుంది, మాకు 45%. మల్టీప్లెక్స్ వచ్చి 55% తగ్గుద్ది వాళ్ళది. థర్డ్ వీక్ వచ్చినప్పుడు ఐ థింక్ మేము 40% వచ్చేస్తాం, వాళ్ళు 60కి వెళ్తుంది. ఫోర్త్ వీక్ ఇంకా 35% వచ్చేస్తాం. అలాగే యావరేజ్ లో చూసుకుంటే మాకు లాస్ట్ వచ్చినప్పటికి 40% రాదు. ఒక రకంగా వాళ్ళే తొక్కేస్తున్నట్టు కదా సార్. మాకన్నా ఎక్కువ వాళ్ళే తింటారు. మరి మీరు సింగిల్ స్క్రీన్స్ ని అనౌన్స్ చేయకుండా, సింగిల్ స్క్రీన్ కి ఏంటంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ రేట్ తక్కువ అయినప్పుడు ఆ క్వాలిటీగా థియేటర్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడికి ఇచ్చే క్వాలిటీకి, ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఏం చెప్తాను, నేను క్వాలిటీ ఇస్తున్నా డబ్బులు తీసుకున్నాను చెప్తాను. మాకు వచ్చే దాంట్లో 45 నియర్లీ 60% అట్ వెళ్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాంటీన్లు ఇట్లా మాకు ఏం రావు. అదే సో బట్ బయటికి పేరు మాత్రం సినిమా వాళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారు. సినిమాకి వెళ్తే 1000 రూపాయలు 500 టికెట్లు పెడితే 1000 రూపాయలు స్నాక్స్ కి పెట్టాలనే టాక్ అయితే దాంట్లో ప్రొడ్యూసర్ ఏం రాదు, హీరోకి ఏం రాదు. బట్ మీరు 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటుంటే మాకు హార్డ్లీ వచ్చేది 40 రూపాయలు దాంట్లో. అది బట్ సినిమా ఎవరిది? మీరు సినిమా తీస్తే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. కోట్లు పెట్టేది ఎవరు? మీరు ప్రొడ్యూసర్స్. బట్ మేము తినే విధంగా 40 రూపీస్. ఇప్పుడు ఇండియాలో స్టాండర్డ్ ఫార్మాట్ 1000 కోట్లు సినిమా చేసిందంటే అందరూ 1000 కోట్ల సినిమా అనుకుంటారు. బట్ 1000 కోట్లు ప్రొడ్యూసర్ కి వచ్చేది 400 కోట్లు. అదే ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇది ఇంకా బెటర్ ఏంటంటే తెలుగు స్టేట్స్ లో ఎక్కువ వస్తుంది ప్రొడ్యూసర్స్ కంపేర్ టు నార్త్. నార్త్ వెళ్ళినప్పుడు మరీ 37% 38% వస్తుంది. అంటే 100 కోట్లు చేస్తే 38 కోట్లు 39 కోట్లు షేర్ వస్తుంది ఆఫ్టర్ ఆల్.